Hi guys, welcome back to our channel with Jorak Movie Reviews. Movie War 2 cast Hrithik Roshan garu, Junior NTR and Kiara Advani garu. Movie runtime వచ్చేసి 2 hours 53 minutes. వార్ 2 మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఇస్ గుడ్. అంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఈ మూవీ వార్ 2 అయితే రిలీజ్ అయిపోయింది. అంటే నేనైతే తెలుగు వర్షన్లో చూసాను. టైం ఉంటే హిందీ వర్షన్లో చూస్తాను డెఫినెట్గా. అండ్ మూవీ స్టోరీ ఇస్ గుడ్ అండ్ మంచి స్టోరీ లైన్ చూస్ చేసుకున్నారు. వైఆర్ఎఫ్ స్పైస్ యూనివర్స్ ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ చాప్టర్ అని చెప్పొచ్చు. అండ్ యష్ రాజ్ స్పై యూనివర్స్ వీళ్ళు ఎప్పుడు ఏంటంటే కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోనే మూవీస్ తీస్తూ ఉంటారు అనమాట. ఇండియాకి ఒక డెడ్డీ థ్రీట్ లాగా అదే మనం స్పై డ్రామాలు జనరల్గా చూస్తూ ఉంటాం కదా. ఇది మొదటిసారి డిఫరెంట్ జోనర్ నుంచి మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ లైన్ మంచి మన ముందు ప్రజెంట్ చేశారు. అండ్ ఇమోషన్ టచ్ ఇస్తూ బెస్ట్ పార్ట్ని ది యాక్షన్ మూవీ తీసుకొని వచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. త్రూ అవుట్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఉంటాయి త్రూ అవుట్ మూవీ అంతా కూడా. అండ్ ఇది ఒక యాక్షన్ ప్యాకెట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇమోషన్తో కూడి ఎక్స్పెక్ట్ బాగా టచ్ ఇచ్చారు. క్లైమాక్స్ ఇమోషన్ సీన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఇమోషన్తో కూడి ఉంటుంది. రితిక్ రోషన్ ఎంట్రీ కూడా అదిరిపోయింది అనుకుంటాం మూవీలో. అలా అనుకుంటాం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ కూడా 3 రెట్లు అదిరిపోయిందని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకున్నారని చెప్పొచ్చు. అంటే యాక్షన్ సీక్వెన్స్లో అయన్ ముఖర్జీ గారు అయితే ఇమేజినేషన్ పీక్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన యాక్షన్ మైండ్ బ్లోయింగ్. అసలు ఒక సీన్లో రితిక్ అండ్ ఎన్టీఆర్ కాంబో ఫైట్ ఉంది, అదైతే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంట్రెస్టింగ్ డైలాగ్ డెలివరీ అయితే గూస్ బంప్స్ తెప్పించారు. అండ్ రితిక్ రోషన్ మంచి స్టైలిష్ స్పై రోల్ అయితే సూపర్గా అనిపించింది. ఎన్టీఆర్ గారిది ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పడిందండి. అదైతే నెక్స్ట్ లెవెల్, అది టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇది పెద్ద ట్రీట్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే యాక్షన్ మూవీ లైక్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఈ మూవీ బాగా లైక్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. రితిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అయితే బాగుంది, బట్ ఒక సీన్ దగ్గర అయితే విఎఫ్ఎక్స్ చాలా డల్ అయింది. అంటే క్లియర్గా తెలిసిపోతుంది కదా మనకి అది విఎఫ్ఎక్స్ చాలా పువర్ అని. బాగా తగిన ఫీలింగ్ కూడా వస్తుంటుంది అనమాట. ఈ చిన్న మైనస్ అయితే ఉంది. దీంతో ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ అయితే చాలా బాగా అనిపించింది, బాగానే ఉంటుంది కూడా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ నుంచి ఆడియన్స్కి అయితే అట్రాక్ట్ చేయడానికి అయితే గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. నార్త్ ఇండియన్కి బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది బాలీవుడ్ మూవీ. వార్ 1 వార్ 2 ఇవన్నీ కూడా కదా. సో ఇలాగే మూవీ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఇలాగే మూవీస్ తెస్తూనే ఉంటారు అన్నమాట. అండ్ వార్ 1 ఎవరైతే చేశారు కదా అంటే చూసారు కదా అంటే వాళ్ళకి వార్ 2 అయితే ఈజీగా అర్థమైపోతుంది ఎవరైతే వార్ 1 చూసిన వాళ్ళకి. అదే వార్ 1 చూడకంటే ఈ మూవీ వెళ్ళి చూస్తారంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది కనిపిస్తుంది నాకు. అంటే కొంచెం అక్కడ అర్థం అవ్వకపోవచ్చు. సో అది నేను చెప్పేది ఏంటంటే. అండ్ అంటే ఆడియన్స్ అందరికి నచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువగా యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మూవీ అండ్ అయిపోయిందని మీరు అంటే మూవీ ఎండ్ అయిపోయిందని మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోతారు కదా చాలామంది. సో ఎండింగ్లో టైటిల్ నేమ్స్ రోల్ అయిపోతుంటాయి కదా, నేమ్స్ అన్ని పైకి అలా వెళ్ళిపోతుంటాయి. ఆసేపు వెయిట్ చేసి చూడండి అసలు ఏంటి. కొంచెం కాసేపు ఆగారనుకో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక బ్లాస్ట్ లాగా చేస్తారు. లాస్ట్లో ఏంటంటే బొమ్మ అని పేలుస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తారన్నమాట ఈ వయసరాజ్ ఫిలిమ్స్ మూవీ వాళ్ళు ఇప్పుడు కూడా అలానే చేస్తుంటారు అనమాట. సో అందుకే మీరు అట్లీస్ట్ లాస్ట్ వరకనే సీన్ చూసి వెళ్తే బాగుంటుంది అనేసి. ఎందుకంటే వీళ్ళు పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది, అది అట్లీస్ట్ చూడండి. అది చూసిన తర్వాత మీరు మూవీని అప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి అని అంటున్నాను. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రితిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఆయన కోసం మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అని చెప్పొచ్చు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. కొన్ని పర్టికులర్ సీన్లు అయితే చెప్తాను కదా అదిరిపోయింది. నాకేమనిపించింది రితిక్ రోషన్ గారు డామినేట్ చేశారని ఆ ఫీలింగ్ అయితే వచ్చింది ఏంటి, కానీ అలా ఏం లేదండి. ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేస్తూనే మూవీని ముందుకు తీసుకెళ్లారు. అండ్ కియారా అడ్వాణి గారిది కూడా గ్లామర్తో బాగా చూపించారు. అంటే ఆయన పెద్దగా రోల్ అయితే లేదు మూవీలో,
రిమైనింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగానే చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే చేశారన్నమాట. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే మంచి ఎలివేషన్తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ బ్లాక్స్, ఆడియన్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చారు. అదైతే సూపర్ అని చెప్పొచ్చు. అయిన్ ముఖర్జీకి సినిమాటిక్ విజన్ ద మార్క్ ఫీల్ అవుతాం. అండ్ ఆడియన్స్కి అయితే మాస్ అండ్ యాక్షన్ని ఎక్స్పెక్ట్ ఆడియన్స్కి అయితే ఎలా కావాలనుకున్నారో అలానే మూవీని దింపారన్నమాట, ప్రజెంట్ చేశారు అని చెప్తున్నాను. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు, ఆయన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, దానికి తగ్గట్టు ఎలివేషన్ ఇస్తారు, ఎంత స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్స్ బ్లాక్ ఎత్తుందో చాలా బాగా చూపించారు. సో ఒక లెవెల్లో తీసుకెళ్ళని చెప్పొచ్చు. సో చాలా హార్డ్ వర్క్ చేశానని క్లియర్గా అర్థమైపోతుంది, తెలుస్తుంది. అండ్ సాంగ్స్ బీజిఎం అయితే విషయానికి వస్తే సాంగ్స్ బాగానే ఉన్నాయి. నాకైతే 2 సాంగ్స్ నచ్చాయి అన్నమాట. డ్యాన్స్ అయితే ఎద్దరు కొట్టారండి, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. ఆ సాంగ్ కూడా ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా పడిందని చెప్పు. అండ్ బీజిఎం వేస్తే బీజిఎం చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ గారితో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో పడ్డాదండి. ఈ మూవీకి అయితే ప్రీతం గారు మ్యూజిక్ డైరెక్టర్. నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 4/5. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వీక్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, జై హింద్.